హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఉషా. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వ్లాగ్ ఏంటో చెప్పనా? 4 రోజుల నుంచి కుండపోతగా వర్షాలు పడుతున్నాయి కదా. మాకైతే అసలు నీళ్ళైతే చాలా ఇట్లా మోకాళ్ళ వరకు వచ్చేసినాయి అండి. బస్ స్టాండ్ నిండా అంతా బాగా వచ్చేసినాయి. ఇలా వచ్చేసిన తర్వాత 2 రోజుల నుంచి అసలు బయటికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్ని కలిసి వస్తానని చెప్పి మా వారు బయటికి వెళ్ళారు. మరి కుక్క ఎక్కడి నుంచి వచ్చి కరిసిందో తెలియదు. కరిసిందంట. నాకైతే అసలు ఏం చెప్పలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత చెప్తున్నాడు తీరిగ్గా. సరే హాస్పిటల్కి వెళ్దాంరా అంటే, ఇప్పుడేం పర్వాలేదులే, అదేం జస్ట్ అసలేం గాయమే ఇట్లా పట్టుకుంది, నేను తోలేసాను వెళ్ళిపోయింది అన్నాడు. నాకెందుకో మనసుకి ఏదో బ్యాడ్ కొడుతుందండి. కాదు ఇంకొకసారి చూద్దామని తీండి చూద్దామని అంటే అక్కడ ఘాటు కూడా ఉంది. ఇలా ఘాటు ఉంటే జస్ట్ కుక్క ఎంగిల్ తగిలితేనే వెంటనే హాస్పిటల్లో చికిత్స చేసుకోవాలంటారు. మరి తోలేస్తే నువ్వు ఎలా ఊరుకున్నావు అని చెప్పి నేను అరిచి తీసుకెళ్ళాను. చిన్న గొడవ కూడా అయింది. ఆ విషయం పక్కన పెడితే నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు వెళ్ళే దారిలో చూడండి, ఆటోలే దొరకలేదు. అక్కడ ఆటోలు రావడం లేదు కూడా. ఇంక ఈయనకి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే అతనికి విషయం చెప్తే ఇలాగ హాస్పిటల్కి వెళ్ళాలంటే అతను తీసుకెళ్ళాడు. కుండ పోతగా వర్షం పడింది కదా, ఎక్కడ చూసినా వాటరేనండి. మొత్తం ట్రాఫిక్ నిలిచిపోయింది. అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయాయి. తర్వాత ఇంకా అతను వచ్చి తీసుకెళ్ళిన తర్వాత మేము వెళ్ళగలిగాము. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ చాలా ఇబ్బంది అయింది. వెహికల్స్ ఏమీ నడవడం లేదు. ఇంత ఇబ్బంది అయిపోయింది. అయితే హాస్పిటల్ ఒక సంఘటన నేను చూశానండి. స్ట్రెచ్చర్ మీద ఒక ఆయన అప్పుడే తీసుకొచ్చారు. అతను ఆయనకి ఒక 45 ఏళ్ళు లేకపోతే 50లో అట్లా ఉంటాయి అనుకుంటా. ఎక్కడో వరదకి కొట్టుకొచ్చాడంటండి. అక్కడి నుంచి తీసుకొచ్చారు. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ విషయం ఎలా తెలిసిద్దో నాకు అర్థం కావడం లేదు. మేమేదో గబుక్కని వెళ్ళిపోయాము. తర్వాత వచ్చేటప్పుడు అనుకుంటున్నారనమాట, ఇందాక తీసుకొచ్చిన అతనంట వరదకు కొట్టుకొచ్చాడంట ఈ నీళ్ళకి, ఎక్కడి నుంచో, మరి ఏ ఊరు ఏంటో అనుకుంటున్నారు. ఆయనకి మరి ఏమైందో, ఆయన బ్రతికాడో లేదో, ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. కానీ మేము వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళాము, చూసాము పక్కన. వచ్చేటప్పుడు మాత్రం అతను లేడు. చికిత్స జరిగి మంచిగా సేఫ్గా బ్రతికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తే బాగుండని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ వర్షాలకి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. మెరక ప్రాంతాలకి ఏ ఇబ్బంది ఉండదండి. పల్లంగా ఉంటాయి చూసారా ఊళ్ళు, పల్లెటూర్లు, లేకపోతే పల్లంగా ఉన్న ప్రాంతాలు. మా ఊర్లోనే 4 బజార్ల అవతల రోడ్డు అంతా చాలా పల్లంగా ఉంటుంది. అక్కడైతే మోకాళ్ళు దాటిని నీళ్లు. 2-3 రోజుల నుంచి ఒకటే వర్షం ఆగకుండా పడుతుంది. ఎక్కడెక్కడ నీళ్ళన్నీ వచ్చి అక్కడే చేరినాయి. అటువైపు అసలు ట్రాఫిక్ జనమే తిరగట్లేదు అటువైపు వాళ్ళైతే. మా వైపు కొంచెం పర్వాలేదండి, అటువైపు మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈయనకి ఇంజక్షన్లు అవి చేసి టాబ్లెట్లు ఇచ్చారు. ఉదయాన్నే నేను నట్టుపిండి పోస్తాను కదా, టిఫిన్ ఇచ్చేసి ఆయనకి ఇచ్చేస్తే ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ఉన్నారనమాట. ఈ టాబ్లెట్సేనండి. కుక్క కరిచిన చోట 4 వైపులు ఇట్లాగా ఇంజక్షన్ పొడుస్తూ ఉంటే ఆ నొప్పికి తట్టుకోలేక నాకొద్దు అంటున్నాడు ఈయన. అక్కడ ఆ డాక్టర్ గారికి చెప్తున్నాడు, వద్దు నాకు చేయబాకండి, వెళ్ళిపోతానని, నొప్పికి తట్టుకోలేక. మరి జాగ్రత్తగా ఉంటే సరిపోయేది కదా. అంటే జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి కుదరదులేండి. అసలైన వానలో ఎందుకు బయటికి వెళ్ళడం? ఆ మాట అంటే మా వారికి ఎంత కోపం వచ్చిందో. నేను ఇదే మాట అన్నానని చెప్పి నా మీద గొడవ పెట్టుకుని నేను రాను పో హాస్పిటల్కి అన్నాడు. ఆయన కోపాడాడని చెప్పి మనం అలా ఉంచలేం కదా. ఇవాళ ఒక మాట అన్నా రేపు నా మంచి కోసమే కదా అమ్మాయి చెప్పిందని ఆయన కూడా ఫీల్ అవుతాడు కదా. ఆయన అన్నాడని మనం బాధ పెట్టుకొని లేకపోతే కోపం తెచ్చుకొని అలాగే వదిలేస్తే దానికి చికిత్స అనేది జరగదు. నేను అంతే కోపపడి వెళ్ళిపోతే ఆయన ఇక్కడే పడుకుని ఉంటాడు. అది అయ్యే పని కాదనమాట. అందుకని ఏమన్నా పర్వాలేదని చెప్పి నేను అక్కడే నిలబడి వస్తావా లేదని చెప్పి గట్టిగా తీసుకెళ్ళాను మా వారిని. ట్రీట్మెంట్ జరిగిందండి. ఇంకా 3 డోసులు వేయాలంట్లా. ఇంకా వేరే డేట్స్ రాసి ఇచ్చారు. ఆ డేట్స్ ప్రకారం వెళ్ళి ఇంజక్షన్ చేయించుకోవాలి. చూడండి, ఇదే ప్రాంతంలో కరిచిందంట. ఇంకా బాగా భగవంతుడి దయ వల్ల లోతు గుచ్చుకోలేదు, జస్ట్ అలాగా కొంచెం తోలు మాత్రం లేసింది. అంతవరకు ధన్యులమే. చూడండి, ఆ ఇంజక్షన్ల వల్ల ఒళ్ళంతా నొప్పులు వచ్చిందంట మా వారికి. అంటే అక్కడ కరిచిన చోట ప్లస్ భుజాలకి ఇంజక్షన్లు చేశారు, 3-4 ఇంజక్షన్లు. ఒళ్ళంతా నొప్పులు వచ్చేసింది. పొద్దున కల్లా వద్దంటే తీసుకెళ్ళావు అని చెప్పి నా మీద అరుస్తున్నారు. ఇంజక్షన్ల కోసం భయపడితే ఉందండి, రేపు పొద్దున మళ్ళీ ఇంకో 2వ డోస్కి వెళ్ళాలి కదా. అప్పుడు వెళ్ళినప్పుడు బాడీ పెయిన్స్కి టాబ్లెట్స్ తెచ్చుకుంటే సరిపోయిద్ది అని నేను చెప్తున్నాను అనమాట మా ఆయనకి. ఇంకా మా వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వానలకు మాత్రం అస్సలు బయటికి వెళ్ళొద్దు. పిల్లల్ని పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. కాలువలు కూడా ఏది రోడ్డో ఏది కాలువో తెలియకుండా అయిపోయిందనమాట. మరి ఉంటానే, రేపొద్దున కలుస్తాను. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.